ఇతరుల బ్రతుకులకి కన్నం పెట్టి గుడికెళ్ళి దేవుడికి దండం పెడితే పుణ్యం ఎలా వస్తుంది? ఎందుకు అని ప్రశ్నించకు, ఎప్పుడు అని ఎదురు చూడకు. అడుగు వేసే ధైర్యం నీకు లేకుంటే గెలుపు మీద మక్కువ పెంచుకోకు. అందుకునే వేగంలోనే ఉంది నీ గెలుపు. ఓటమి పొందావని కలత చెందకు. ఓటమినే ఓడించే గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. బంధించకో, బాధించకో ఎవరిని, దేనిని. ఎందుకంటే నీ నుంచి నువ్వు తప్పించుకొని తిరగలేవు. నీ ఆలోచనే నీకు శిక్ష కాగలదు. లోకం తెలియని మనుషులు ఈ లోకంలో అడుగడుగునా ఉంటారు, కానీ శోకం తెలియని మనుషులు మాత్రం అడవిలో వెతికిన అనువంత కూడా కానరారు. మనం సంతోషంగా ఉన్న రోజున ఒకరి బాధ చూసి మనం నవ్వుకున్న రోజు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మనం బాధపడుతున్న రోజున నిన్న మనం చూసి నవ్విన మనిషి మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. తప్పక మనకి చెయ్యందిస్తాడు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బాధను దాటి వచ్చిన అతనికి తెలుసు కనుక. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం. దారి తప్పడం కంటే దారి అడిగి తెలుసుకోవడం మంచిది. బంధం విలువ తెలియని వారికి స్థానం ఎంత గొప్పది అయినా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువ లేని బంధం, మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే. నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎప్పుడూ మరవకు. లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి సముద్రంలోనే నిల్వకు. కెరటాలకు భయపడి నావ తీరం చేరదు. లక్ష్యమే దాని తుది నిర్ణయము. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీ జీవితంలో కష్టాలు అనేవి నిన్ను నాశనం చేసేవి కావు. నీలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని వెలికి తీసే సాధనాలు మాత్రమే. కష్టానికి తెలియజేయి, కష్టానికి కష్టమేనని. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం, ప్రతి లక్ష్యం అడుగుగా మార్చడం ద్వారా విజయం సాధించవచ్చు. మీకు శత్రువులు ఉన్నారా? మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక దానికోసం నిలబడ్డారని అర్థం. గడిచిపోయిన కాలం బాగుంటుంది జ్ఞాపకాలతో, మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది. మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. ఎగిసిపడే అలలను ఆపాలని ప్రయత్నించడం, సమస్యలకు ఎదురెళ్ళి నిరూపించాలి అనుకోవడం రెండూ ప్రమాదకరమే. అల వచ్చినప్పుడు తలవంచాలి, సమస్యలు చుట్టుముట్టినప్పుడు మౌనం వహించాలి. ప్రతి ఓటమి వెనుక అద్భుతమైన గెలుపు ఉందని మర్చిపోవద్దు. నీ నీడ కూడా నీతో కలకాలం ఉండదు. చీకటి పడగానే నీ తోడు విడిపోతుంది. ఎవరి మీద ఆధారపడకూడదు అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఒకరి గురించి మంచి మందిలో చెప్పు, చెడు చెవిలో చెప్పు. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను,
వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనవాస్తని జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ నువ్వు నీ జీవితంలో ఎదుర్కోవాల్సిందే. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. గర్వంలో ఉన్న అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలిచ్చి మిమ్మల్ని ఏదో ఒకరోజు పాతాళానికి తొక్కేస్తుంది. సుత్తితో వేసే చివరి దెబ్బకి బండరాయి పగులుతుంది. దానర్థం మొదట వేసిన దెబ్బ పనికి రాలేదని కాదు. నిరంతరం మనం చేసే ప్రయత్నాల ఫలితమే విజయం. గెలుపు ఎన్నో ఓటమిలని మరిచేలా చేస్తుంది. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించు చూడు, సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవరం అవుతుంది. సాధన కోసం నీ శ్రమ ఎంత కఠినంగా ఉంటుందో దాని ప్రతిఫలం దానికి రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. కోరిక ఉండడం కాదు, పని చేయడం ముఖ్యం. జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ చెయ్యాలంటే నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. ఈ క్షణం పోతే రాదు. అందుకే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. పొరపాటు చేయడం కంటే ఏం చేయకపోవడం పెద్ద నేరం. ఎంతకాలం జీవించామనే దానికంటే ఎంత గొప్పగా జీవించామన్నదే ప్రధానం. అతి దానం వలన బలైన వాడు బలిచక్రవర్తి. అతి లోభం వలన పాడైన వాడు దుర్యోధనుడు. అతి కోపం వలన పాడైన వాడు విశ్వామిత్రుడు. అతి కామం వలన పాడైన వాడు రావణాసురుడు. అతి ఆశ వలన పాడవుతున్నవాడు మానవుడు. భగవద్గీత చెప్తుంది, నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. బైబిల్ చెప్తుంది, నిన్ను ప్రేమించిన వారిని ఎప్పటికీ ద్వేషించకు. ఖురాన్ చెప్తుంది, నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయకు. పైకి మంచివాడిగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషి గురించి ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా పోతుందా? మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు. మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు. అలాగే ఎంతటి నటనా చాతుర్యమున్న మంచితనం ముసుగులో ఎక్కువ కాలం దాగలేరు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా, సంపదలు కలిగినప్పుడు సాదాసీదాగా, అధికారంలో ఉన్నప్పుడు అణకువగా, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి, ఎదుటి వారిని ఎంత చెడ్డవాడిగా అయినా చూపించడానికి ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకో. చిరునవ్వు, మౌనం,
ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నిటికీ నేనున్నానని, నువ్వు ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడూ మర్చిపోకూడదు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము. ఎదుటి వారి తప్పులను ఏలెత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతం గురించి వదిలేయి. నీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని తగ్గించకూడదు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన చేతిలో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుడు అనేవాడు పైన ఉంటాడు, తప్పక అందరినీ గమనిస్తూ ఉంటాడు. జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచే మంచివై ఉంటాయి, లేదా ముందు నుంచే చెడ్డవై ఉంటాయి. సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అని అంటారు. అదే మనకి ఏమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతుంటారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండవు. ఈ రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయం అనబడే జైలులోనే ఈ ప్రపంచంలోని అత్యధిక శాతం మంది బ్రతికేస్తుంటారు. నీవు బాగా నేర్చుకోవాలి అనుకుంటే వెనక కూర్చొని కూడా నిశ్శబ్దంగా నేర్చుకోవచ్చు. ప్రతిదానికి శబ్దంతో కూడిన ప్రతిస్పందన అవసరం లేదు. జీవితంలో ఎంతసేపటికి నువ్వు చేసే పనిని సమర్థించుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా దాన్ని సమర్థించినప్పుడే నువ్వు చేసేది సరైనదని అర్థం చేసుకో. మనిషికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాట్ల వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈగోలకు పోతే ఏ బంధం కూడా నిలబడదు. నీ కన్నీటికి కరిగే లోకం కాదిది, వాటికి కూడా ఖరీదు కట్టే కర్కశ కలియుగం ఇది. మనిషిలో ఈర్ష్య, ద్వేషాలు, ఆధిక్యతను చూపిన నాళ్ళు నిజం కంటికి కనపడదు, వినపడదు. గురిగింజ ఎంత అందంగా ఉన్నా దానిలోని నల్లదనాన్నే చూస్తారు. నువ్వెంత మంచివాడివైనా నీలోని ఏదో బలహీనతనే వత్తి చూపుతారు. నీవేం తప్పులు చేయనట్లు, అసలేం జరగనట్లు, వాటన్నిటికీ మసిపూసి అవకాశం వచ్చింది కదా అని ఎదుటి వారిని అవహేళన చేయకు. నిన్ను, నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి నువ్వేంటో అంచనా వేసే కాలంలో ఉన్నాం. అనవసరంగా అన్నిటినీ కప్పిపుచ్చాలని చూడకు. గతంలో గతుకులు ఉన్న గమ్యం ముందుంటుంది. ముళ్ళబాటకు భయపడకుండా ఉంటే పూలబాట నీదవుతుంది. మిత్రులే కదా అని నీ ప్రేమను తెలపకు 10 మందికి. తెర వెనక గేలి చేసే నీకే తెలియని నీ శత్రువులు నీ వెంటే ఉంటారు. మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహం చూపకుండా, పక్క వాళ్ళతో పోల్చుకోకుండా ఉంటే
తప్పనిసరిగా జీవితాంతం సంతోషంగా ఉండగలం.